ఎంతమంది ఉమెన్ ఎంపవర్మెంట్కి అటెండ్ అయ్యారండి కదా? ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో చాలా మంది లేడీస్ గురించి రోల్ మోడల్గా మనకు చెప్పారు. అక్కడ ప్లే చేసే లేడీస్ ఎవరు నాకు కంటికి కాని రాలేదండి. మాకు లక్ష్మి మేడం గాని వచ్చింది. ఒక పక్క తన డ్యూటీని చేస్తూ ఇంటిని సక్రమంగా సరిదిద్దుకుంటూ వెస్టేజ్ బిజినెస్ లో కూడా తన భర్తకి సపోర్ట్ గా ఉన్నారు. నాకు రోల్ మోడల్ గా నిలబడ్డారు మా లక్ష్మి మేడం. మరి ఇటువంటి అల్లు పెరుగని ప్రయాణం కొనసాగించే దంపతుల నోటి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? మరి మీరందరూ సిద్ధమా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరినీ ఈరోజు చక్కగా ఈ వేదిక మీద మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైన్ మిస్టర్ నాగేంద్ర సార్కి నా తరపున మనందరి తరపున బిగ్ రౌండ్ అప్లాస్. మరి ఈ బిజినెస్ని ఒక ఎనర్జీగా చేయటానికి ఎప్పుడూ కూడా అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకుని చేయడానికి అవర్ గ్రేట్ మెంటార్ మిస్టర్ రాజేష్ కలపాల సార్కి నా తరపున మనందరి తరపున బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్, ఈరోజు మై సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మై టీమ్ స్ట్రెంగ్త్. మై టీమ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై సక్సెస్. ఓకేనండి? ఎస్, ఓకే. మరి మీ అందరూ ఆల్రెడీ ఏవీలో చూశారు కాబట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, మ్యాక్సిమం అర్థమైపోయింది. ఫస్ట్ టైం నా టెస్ట్ మనీ కానివ్వండి, నా వాయిస్ వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మొదటిసారి నా వాయిస్ వింటున్న వాళ్ళు, నా టెస్ట్ మనీ వింటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కసారి. మేడం వాయిస్ కానీ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను కూడా మొట్టమొదట మీలాగా ఆలోచించే ఒక సాధారణ వ్యక్తిని, వెస్టేజ్ని మనసులో తీసుకున్నప్పుడు నేను కూడా ఇదే ఒక పవర్ క్యాంప్కి ఒక 8%గా అటెండ్ అయిన వ్యక్తిని, 8% వ్యక్తిగా అటెండ్ అయ్యాను. నాకు తెలియదు ఈ మీటింగ్ ఏంటి, ఈ గోల్ ఏంటి, ఈ డ్యాన్స్ ఏంటి, ఈ ఊరేగింపు ఏంటి అనుకుని ఫీల్ అయ్యాను. తర్వాత ఆలోచించడం ప్రారంభించాను, అర్థం చేసుకోవడం ఆరంభించాను. ఇక దాన్ని అలవాటుగా మార్చుకున్నాను. ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది నా లైఫ్లోకి రావడం జరిగింది త్రూ వెస్టేజ్. సో బేసికల్గా మేడం గారు మాట్లాడతారు, నాకన్నా ఆవిడ చెప్తేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మాట్లాడితే నేను ప్రెజెంటేషన్ పవర్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రేట్ అప్లైన్ నాగేంద్ర సార్ గారికి, అలాగే మా మెంటర్ రాజా సార్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అలాగే టోటల్ మై లవ్లీ టీమ్ అందరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మైసెల్ఫ్ లక్ష్మీ కృష్ణార్జున్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానండి. మా హస్బెండ్ వచ్చి ఆర్టీసీ కండక్టర్గా పనిచేసేవాళ్ళు. అయితే నాకు వెస్టేజ్లో నచ్చిన విషయం ఏంటంటే, నాగేంద్ర సారు మా ఇంటికి వచ్చి బిజినెస్ గురించి ప్లాన్ చెప్తున్నారు. ఆ టైంలో నా చెవుల్లోకి ఎక్కింది ఒకే ఒక విషయం, సంవత్సరానికి 2 times ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు. మిగతా విషయాలు ఏమీ నేను వినలేదండి. సర్లే ఇదేదో బాగుంది, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు అంటున్నారు, మీరు ముందు ఫారిన్ ట్రిప్స్ నన్ను తీసుకెళ్ళండి, అప్పుడు నేను బిజినెస్ చేస్తాను అని చెప్పాను. అయితే స్టార్ డైరెక్టర్ వరకు కూడా నేను ఎటువంటి సపోర్టు చేయలేదండి ఆయనకి, మా హస్బెండ్కి ఎటువంటి సపోర్ట్ కూడా చేయలేదు. తర్వాత స్టార్ అయిన తర్వాత ఒకరోజు మన ఇద్దరికి సన్మానం ఉంది అని చెప్పేసి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత నేను చూస్తే మేము ఎక్కడో మధ్యలో కూర్చుని ఉన్నాం. నాకు అది నచ్చలేదు. నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్తేనే వస్తాను అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత 9 monthsలో కొంచెం అంటే డైమండ్ డైరెక్టర్ అయ్యాము, మళ్ళీ ఎదురుకొచ్చాము. అయిన తర్వాత ఈసారి పవర్ క్యాంప్కి ఎక్కడ కాదు, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి అన్నాను. అలాగే నేను అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి కంపల్సరీ మనం అక్కడికి వెళ్దాం పవర్ క్యాంప్కి అన్నారు. మళ్ళీ 1 yearలో క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. అక్కడికి వచ్చినా కూడా నేను సాటిస్ఫై అవ్వలేదండి. అప్పుడు నా మధ్య ఇంకా 2 కుర్చీలు సోఫాలు అడ్డున్నాయి, ఇక్కడ కూర్చోవడం నాకు ఇష్టం లేదు, ఆ ఫ్రంట్కి వెళ్ళాలి అని చెప్పాను. అన్నట్టుగా నేను ఫ్రంట్కి వచ్చాను. అయితే ఫ్రెండ్స్, మీ అందరి సహాయ సహకారాలతో ఇంతవరకు వచ్చాము. అయితే మీరు కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళు ఫ్రంట్కి రావాలనుకోండి, మన టీంలో మరిన్ని కార్లు తీసుకొని మంచి సక్సెస్గా చేయాలని
భర్తలు భార్యలకి, భార్యలు భర్తలకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ భారత. గుర్తుపెట్టుకోండి, ఇది కామన్గా జరిగేది. అవునండి, వెస్టేజ్లోకి రాకముందు ఇది కామన్గా జరిగేది. బట్ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, వెస్టేజ్కి వచ్చిన తర్వాత మా ఆవిడ వంటతో పాటు నాకు మంట పెట్టింది. అది సక్సెస్ కారణం. వంటతో పాటు మంట పెట్టింది కాబట్టి ఈరోజు స్టేజ్ మీదకి వచ్చా. మీరు కూడా వంట బాగా చేసి పెడితే ఏమవుతుంది, ఏసీ వేసుకుని పడుకుంటాడు. 26లో ఉంటే 20లో పెడతాడు, 20 ఉంటే 16లో పెడతాడు. అర్థమైందండి? సో వంటతో పాటు మంట పెడితే ఏమైంది, సక్సెస్ వస్తుంది. ఎస్ అంటే దాన్ని ఫైర్ అని చెప్తాం వాస్తవానికి. ఎస్, ఆల్రెడీ మీ అందరికీ ఏవి ద్వారా తెలిసింది ఆల్రెడీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఇంట్రడక్షన్ కొత్త వారికి. నా పేరు కృష్ణార్జునరావు అండి. బేసికల్గా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అనుకున్నా కదా లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది, ఇంకేముంది హ్యాపీ అని ఒక మూమెంట్. ఈరోజు ఈ ప్రజెంటేషన్ ద్వారా మీకు తెలుసుకోవాల్సింది ఒకటేనండి. అందరికీ వాచ్ ఉంది కదా, టైం ఎంత అయింది, టైం చూసుకున్నారా? ఒకసారి చూసుకుని టైం ఉందా? మీ టైం మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, మీ టైం ఉంది కదా, మీ టైం మీ దగ్గరే ఉందా? ఉంటే మీకు స్వతంత్రం ఉన్నట్టే, లేదంటే ఆ టైం ఫ్రీడమ్. ఎస్, వెస్టేజ్లోకి నేను ఎందుకు వచ్చాను అంటే, ఈ టైం ఫ్రీడమ్ పొందటానికి నేను వెస్టేజ్లోకి రావడం మొదటి కారణం. అదేంటండి, బోన్ నవలి బోన్ అన్న విషయం ఏంటంటే, ఆ పంజరంలో ఏముంటుందండి, ఏదైనా ఉండొచ్చు. ఒక పక్షి అంటే బంధించిన పక్షి ఏదైనా ఉండొచ్చు. బట్ అది ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఓపెన్ చేసాం అనుకోండి, ఉంటుందా, అందులో నుంచి వెళ్ళిపోద్దా? ఓపెన్ అంటే ఓపెన్ అంటే అది ఎప్పుడు అందులో ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు అది ఏం ఆలోచిస్తుందంటే, ఒక్కసారన్నా ఇది ఓపెన్ అవ్వదా, స్వేచ్ఛా జీవితాన్ని హరించిన ఈ వ్యక్తి నుంచి నేను తప్పించుకోనా, అవకాశం రాదని ఎదురు చూస్తాడు. పొరపాట తాళం తీసామనుకోండి, అది కమిట్మెంట్ ఎందులో ఉంటుందా, బయటికి వెళ్ళిపోద్దా? ఒక పక్షి, సహజ సిద్ధంగా జీవించే పక్షి, తను ఒక్క అవకాశం ఇస్తే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉంది తన జీవితానికి. నిజంగా బందీగా ఉన్న బ్రతుకుల్లో నుంచి ఓ ఫర్ ఓపెన్, ఓ ఫర్ ఆపర్చునిటీ. ఒక అవకాశం వచ్చినప్పుడు ఎగరడానికి మనం సిద్ధంగా ఉండాలక్కర్లేదా? ఈరోజు ఈ గ్యాప్ అనేది ఓపెన్ అయింది వెస్టేజ్ ద్వారా లైఫ్ ఫ్రీడమ్ పొందటానికి. నాకు ఎవరైతే ఈ ఆపర్చునిటీని తీసుకుంటారో 100% వాళ్ళందరూ కూడా తమ స్వేచ్ఛా జీవితంలోకి ఎగురుతారండి. ఇది టైం ఫ్రీడమ్. ఓకే, సారీ, లైఫ్ అంటే అందరికీ తెలిసిందే, అవునా? నాకు కూడా తెలిసిందే. ఏం తెలిసింది నాకంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదిగా జీవితం. ఇదేనా కదా, సాధారణంగా ఉండదు. కానీ లైఫ్ అంటే చూడండి, లివింగ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీ డే. ఒక ఎంప్లాయ్ ఆలోచిస్తాడు, ఆదివారం మాత్రమే నాకు ఖాళీ అండి, అంతేనా? చాలామంది ఎప్పుడో ఒకరోజు సెలవు ఉంటేనే ఖాళీ, ఆ రోజే టైం ఇవ్వడానికి కుదురుతుందంటే మన టైం మన దగ్గర లేదు. ఎస్, చూడండి, కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈరోజు మై లైఫ్ ఈజ్ మై ఫ్రీడమ్. మరి ఫ్యామిలీ, అందమైన ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కోరుకుంటాం, అందమైన ఉద్యోగాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటాం, అందమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వెరీ హ్యాపీ. బట్ అనుకున్నది జరగనప్పుడు మన ఆలోచనలో పడతాం. కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు, కమిట్మెంట్ తీసుకుంటారు. అనుకున్న లైఫ్ కోసం వాళ్ళు యూటర్న్ తీసుకుని వాళ్ళ లైఫ్ని పొందుతారు. ఎస్, దిస్ టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ 5% ఇన్ సొసైటీ. బట్ కాంప్రమైజ్ పీపుల్ ఆర్ 95% ఇన్ అవర్ సొసైటీ. ఎస్ అన్న? ఎస్. చూడండి ఫ్రెండ్స్, మరి ఫ్యామిలీకి ఫుల్ టైం. నేను కూడా కామన్ మ్యాన్ అండి. నేను కూడా ఏమని చాలా హుషారుగా మరి ఒక ఏజ్ వచ్చేసరికి డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును సంపాదించే విధానంలో 4 మార్గాలు ఉన్నాయి. ఇది మీ అందరికీ ప్లాన్లో చెప్తారు జనరల్గా. నేను ఏ క్వార్టర్లో ఉన్నానంటే ఇందులోకి వచ్చేసా. ఎందులోకండి? ఎంప్లాయ్. ఎందుకంటే మా నాన్న చెప్పాడు చిన్నప్పుడు, బాగా చదువుకో, బాగా మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఇక ఇదే నాకు నాటుకుపోయింది. ఆటోమేటిక్గా బాగా చదువుకున్నా, బాగా మార్కులు వచ్చినాయి. బట్ జాబ్ వచ్చింది, చేతిలో డబ్బులు, చుట్టూ జనం.
చేతిలో డబ్బులు, చుట్టూ జనం. ఏంటండి అది? గలగలగల చేతిలో ఎప్పుడూ డబ్బులో, చుట్టూ జనం, ఒకటే విజిల్స్. ఉద్యోగం వచ్చింది, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. కానీ ఆ డబ్బులు నాయి కాదు, ఎవరి? ఈ డబ్బులు నా జేబులో ఉంటే భలే ఉండరా అనిపించేది. కానీ ఎప్పటికీ నాకు కావు కదా, నాకు వచ్చేది నా జీతమే. కారణం ఏంటంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్తో ఉన్నప్పుడు జీతం మాత్రమే తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఆ జీతాన్ని చూడండి, ఆర్టీసీలో ఉన్నప్పుడు బిఫోర్ వెస్టేజ్లోకి రాకముందే మరి నా భార్య హెడ్ కానిస్టేబుల్, నేను ఆర్టీసీ కండక్టర్, 2 ఎంప్లాయీస్. చూశారండి, ఇది మా యొక్క ఓన్ హౌస్. ఇంకోటి నా ఓన్ కార్, బిఫోర్ వెస్టేజ్ ఓన్ కార్. అంటే 2 ఎంప్లాయీ, అంటే 17 సంవత్సరాలు ఇద్దరం కష్టపడి ఉద్యోగం చేసిన తర్వాత 5 లక్షలు పెట్టి ఒక కార్ తీసుకోగలిగాం. 17 సంవత్సరాల తర్వాత, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత రిమైండ్ చేసుకోవాలి. ఇద్దరం ఎంప్లాయీస్గా ఉండి 17 సంవత్సరాల తర్వాత మాత్రమే 5 లక్షల విలువైన కారుని తీయగలిగాం మా యొక్క ఉద్యోగాల్లో. ఎస్. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఎందుకు చాలామంది ప్రశ్నించేది ఏంటి, భార్య ఉద్యోగం, ఈయనకి ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, ఇది మాయరకం సబ్బులు పేసినట్టు తిరుగుతున్నాడు, డబ్బు అంటారా లేదా? అంటున్నారా లేదా? ఖచ్చితంగా అంటారు. విషయం ఏంటంటే స్వతంత్రం లేదనే విషయం నాకు తెలుసా, పక్కడు తెలుసా? నాకే తెలుసు. ఏ విషయంలో స్వతంత్రం లేదు? అనుకున్న చోటకి అనుకున్న టైంకి వెళ్ళలేం, అనుకున్నది కొనివ్వలేం, అవునా కాదండి? అనుకున్న ఫంక్షన్స్కి హాజరవ్వలేం. ఇలాంటివన్నీ కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. చూడండి, జాబ్ రాగానే కామన్గా ఏమాలోచిస్తుంటే ఇక నేను ఇండిపెండెన్స్, నేను స్వతంత్రం అయిపోయాను రా అనుకుంటాం. కానీ విషయం చూడండి, ఆ జాబ్స్లో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సస్పెండ్స్ కూడా ఉంటాయి. పొరపాటు జరగచ్చు, పొరపాటు జరగకపోవచ్చు. ఎలాగైనా సరే సస్పెండ్ అవుతే మరి ఏం జరుగుద్ది? జీతం ఆగిపోతుందా లేదా? ఎస్. నేను నా యొక్క ఉద్యోగంలో ఇలాంటి సస్పెండ్ అనేటువంటి ఒక సందర్భంలో ఆలోచించాను. జీతం ఆగినప్పుడు ఆలోచించాను, నా జీవితం ఎలా ముందుకెళ్తుంది. ఈ రోజున హౌస్ ఉంది, లోను, కారు ఉంది, లోను. లోన్ ఉంటే బాగుంటుందా, ఓన్ ఉంటే బాగుంటుందా? లోన్ ఉంటే ఎప్పటికీ మంది కాదు, అవునా? లోన్ కట్టకపోతే మరి జీతం ఆగితే లోన్ ఎవరు కడతారు? ఆలోచించాను. అంటే నాకు ఫ్రీడమ్ లేదన్న విషయం నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎందుకు వెస్టేజ్కి వచ్చాను, నాకు ఫ్రీడమ్ లేదని అర్థమైంది. నిజమైన ఫ్రీడమ్ కోసం నేను మరి నిజంగా నా ఫ్యామిలీ కోసం ఇవ్వాలని ఆలోచించాను. చూడండి, కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఏం థింక్ చేస్తారంటే పెద్ద మ్యాన్షన్ హౌస్ లాంటి ఇల్లు కట్టాలి అని ఆలోచిస్తారు. బట్ వాస్తవం ఏంటంటే ఇట్స్ రియల్లీ ఎవ్రీవన్ వాంట్స్ దిస్. ఏం కోరుకుంటే పెద్ద బంగ్లా ఉన్నా కానీ ఆ ఇంట్లో ఫ్యామిలీ అంతా లేకపోతే ఇల్లు బోసిపోద్దా లేదా? అందమైన ఇల్లు కావాలా, అందమైన కుటుంబం కావాలా? పెద్ద ఇల్లు కావాలా, పెద్ద కుటుంబంతో హ్యాపీగా ఉండాలా? ఎస్. మరి నేను డ్యూటీలో ఉంటే ఆవిడ డ్యూటీలో ఉండదు, నేను ఇంట్లో ఉంటే ఆవిడ. ఉపయోగం ఏంటి? పిల్లలు హాస్టల్లో, ఇంట్లో ఎవరు లేరు, ఏదో షిఫ్ట్ డ్యూటీ లాగా ఉందన్నమాట. ఒకటి వచ్చి సంతకం పెట్టి డ్యూటీ చేయడం, ఒకటి సంతకం అంటే హౌస్ అనేది హౌస్ షిఫ్ట్ లాగా అయిపోయిందంటే హౌస్ అది ఓనా కాదు, అది అంటే అందమైన ఇల్లు కాదు, అందులో అందమైన జీవితాన్ని కూడా ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, కారు కోరుకుంటాం. మరి మా ఆవిడ అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, రేపు పెళ్ళికి వస్తామంటే పొద్దున్న డ్యూటీ, నాకు సెలవు లేదు, ఉపయోగం ఉంది, కారు, ఆవిడ బస్సుకి వెళ్ళాల్సిందే. కారు ఏం చేయాలి? దాన్ని గుడ్డ కప్పేసి అక్కడ పెట్టుకోవాలి నేను, అవునా కదా? చూడండి, కారు ఉన్నా తినలేని పరిస్థితి. ఎస్. ఇంకోటి క్యాష్, డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని అనుభవించడానికి కూడా ఉండాలి, అవకాశం ఉండాలండి. హాబీస్ ఉండాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. ఎస్. చూడండి, మరి అవి ఉండాలి. నిజమైన అదండి, అది టైం ఫ్రీడమ్ అంటే. మీకున్నటువంటి ఇల్లు ఏదైనా సరే అది ఎలా ఉందా, హ్యాపీగా ఉందా? మీకున్నటువంటి ఫ్యామిలీతో మీరు టైం ఇవ్వగలుగుతున్నారా? మీకున్న డబ్బుతో నిజంగా అనుకున్నది కొనుక్కోగలుగుతున్నారా? అనుకున్నది తినగలుగుతున్నారా? ఈ విషయాలు సరిగ్గా ఆలోచించడం టైం ఫ్రీడమ్. దీని అంతటికీ ఆన్సర్ ఏంటంటే ఈరోజు టైంను పెట్టుబడి పెడితే డబ్బు వస్తుంది అనేది కొత్త కాన్సెప్ట్. మన బిజినెస్ స్కూల్ ఏంటంటే చాలామంది డబ్బు కోసం చేసేది ఏంటంటే పెట్టుబడి పెడతారు, లాభాలు ఆర్జిస్తారు, వ్యాపారాలు చేస్తారు, నష్టపోతారు, అవునా కదా? ఎక్స్పీరియన్స్ని వాళ్ళు కూడగట్టుకుంటారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ యూ కెన్ పుట్ యువర్ టైం అండ్ యూ గెట్ రిజల్ట్. చూడండి, ఆన్సర్ ఏంటంటే సరికొత్త వ్యాపార విధానమే ఇక్కడ మనకి సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకుని సక్సెస్ అవుతూ మనం చక్కగా ముందుకు వెళ్ళేటువంటి గొప్ప అవకాశం. స్వామి వివేకానంద గారి మాట నాకు చాలా ఇష్టం. ఏంటండి ఇది? ఎస్. మెదడులో ఒక ఆలోచన పుట్టి దాన్ని నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. కానీ ఇది కీలకం. ప్రారంభించడం ఎలా
అందరికీ సమస్యలు ఉంటాయి, అవునా కదా? అందరికీ సమస్య. నాకు సమస్యలు ఎవరైనా చేయొత్తను, చెయ్యెత్తడం కూడా సమస్య. మీకు తెలుసా? అసలు చెయ్యి ఎత్తడం కూడా సమస్య. ఎవరు చెప్తారు ఇది సమస్య. క్లాప్స్ కొట్టమనుకోండి, అది సమస్య. ప్రతి సందర్భంలో సమస్య ఉంటుంది, మనం గమనించాలి. కానీ సమస్య మన కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పనైనా సరే ప్రారంభించాలంటే నేను ఏమంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. వాస్తవానికన్నా గొప్ప కారణం అనేది కావాలి మనకి. ఒక ప్రారంభానికి గొప్ప కారణం కావాలి. ఈరోజు ఆ కారణం ఫ్రెండ్స్, గొప్ప కారణం ఏంటంటే మై గ్రేట్ అప్లైన్ మిస్టర్ నాగేంద్ర సార్. ఒక ఆర్టీసీ ఆర్డినరీ కండక్టర్ షిఫ్ట్ కార్లో నెలకి 2 లక్షల పైన ఆదాయం తీసుకుంటూ సొంత ఇంటిలో ఉండి సొంత ఫ్లాట్లు ఉండి తీరా ఆర్టీసీ జాబ్లో కాదు అని తెలిసినప్పుడు ఇది వాస్తవం నాకు అర్థమైంది. ఇంతకన్నా కారణం కావాలా ప్రారంభించడానికి? లైవ్లో చూశాను ఆ రోజున. ఎస్, చూడండి ఫ్రెండ్స్, మరి నేను ప్రారంభించాను. నిన్న వచ్చారు ఉపేంద్ర గారు, వచ్చారండి. ఎస్, ఇదే విజయవాడలో ఫాస్ట్ స్టార్ట్ 8% మెడల్ తీసుకోవడానికి భీమవరం నుంచి నేను 3.5 గంటల ప్రయాణం చేసి బస్సులో వచ్చి బెంచ్ సర్కిల్ దగ్గర నాకు ఆ రోజు మొట్టమొదటి జరిగింది ఏంటంటే, సార్ ఇన్వైట్ చేశారు, సార్ మీకు రికగ్నిషన్ సార్ రావాలి సార్ అంటే, నేను పెద్ద విఐపీ లాగా ఏదో వెస్టేజ్లో నేను ఏదో గ్రేట్ అనుకుని ఫస్ట్లో నేను కూడా వాళ్ళు అలాగంటారు విజయవాడ అంటే ఏంటి మనకి మెడల్ ఏముందిలే, మనం చూడాలి మెడల్ సార్, మనం వినం చప్పట్ల అని ఫీలింగ్లో ఉండేవాడిని. తీరా అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, ఇంతటి హాల్లో నాకు కూర్చోడానికి సీటు కూడా లేదు. బయట నుంచి నేను నాగేంద్ర సార్ అలాంటి బ్యాగ్ వేసి నాకు రిజర్వ్ చేసి ఎదురు కూర్చోబెట్టి రండి సార్ అన్నారు. అప్పుడు కొద్ది విఐపీలా కనిపించింది. ఎదరికెళ్ళి కూర్చునేసరికి ప్రాణం మీదకి వచ్చింది. విషయం ఏంటంటే రికగ్నిషన్ పార్ట్ జరుగుతూ ఉంది. ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాం. మనకు లాస్ట్లో పిలిచారు. ఎప్పుడు పిలిచారు? లాస్ట్లో పిలిచారు. ఇప్పుడు 8%. వాళ్ళ దండలు గట్టిగా ఉన్నాయి, వాళ్ళ చప్పట్లు గట్టిగా ఉన్నాయి. మనకు బిళ్ళ తగిలిచ్చారు శివరిసరికి. మనకి కొంచెం మనసులో ఎలా అనిపించింది, ఇది కొద్దిగా మారితే బాగుంటుంది, మనకు కూడా ఈ దండ కావాలి, ఈ చప్పట్లు కావాలి. అసలు భీమవరం నుంచి వచ్చింది ఒక్కడనే. నేను ఒకటి అనుకున్నాను, ఇక నెక్స్ట్ టైం కనుక స్టేజ్ మీదకి వెళ్తే భీమవరం పేరు జనాలకు తెలియాలి అనుకున్నాను. ఈ రోజున ఏపీ తెలంగాణలో 23,000 మంది టీము నిర్మించి వన్డే వర్క్షాప్లు కానివ్వండి, మాచర్ల కానివ్వండి, అసరపేట కానివ్వండి, నూజివీడు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, టోటల్గా ఎంటైర్ టీంలో ప్రతిరోజు కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రతి నెల ఛాంపియన్ టీం జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు ఏం జరిగింది? ఒక కారణం, ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఫాస్ట్ స్టార్ట్ 8% నన్ను ఫాస్ట్గా పరిగెత్తించడానికి ఉపయోగపడింది. ఈరోజు ఎవరైనా ఫాస్ట్ స్టార్ట్ 8% ఉంటే దయచేసి మెడల్ తీసుకునే వరకు కూడా ఉండండి, నాలా సక్సెస్ అవుతారు. ఓకేనండి? ఎస్, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ అవర్ గ్రేట్ మెంటర్ రాజేష్ గారు వాయిస్ విన్నా, ఈయన కూడా ఆర్టీసీ కండక్టరే. ఎస్, వీళ్ళిద్దరిని చూశాక ఇంతకన్నా నాకు పెద్ద కారణం కనిపించలేదండి. ఇక వెస్టేజ్లో అర్థమైంది, నాకు సక్సెస్ ఉందని అర్థమైంది. నేను ఎఫెక్ట్ పెట్టాను. ఇక 3 సంవత్సరాల వెస్టేజ్ ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో, ఇక్కడ మంచి అసోసియేషన్ ఉంది, ఇక్కడ సక్సెస్ ఉంది, మంచి లీడర్స్ ఉన్నారు, ఇలాంటి అసోసియేషన్లో ఉంటే నేను కూడా సక్సెస్ అవుతానన్న ఒకే ఒక బలమైన కారణం నాకు వచ్చింది. నేను కాన్ఫిడెన్స్గా స్టార్ట్ చేశాను. ఇది నా మొదటి బ్రాంజ్ డైరెక్టర్ అవర్ గ్రేట్ రాజేష్ సార్ ద్వారా సన్మానం పొందడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్. ఈరోజు బ్రాంజ్ రేట్ రావడానికి కేవలం 5,500 పీవీసీ మీరు కంప్లీట్ చేస్తే అవుతున్నారు, అవునా కదా? ఆ రోజు 10,000 పైన చేస్తే, 10,000 పైన చేస్తే చూడండి. ఆఫ్టర్ దాట్ ఎవరండి హీరో? ఎస్, చూడండి ఒక్కసారి చూడండి, ఎవరండి హీరో? అత్తగారింటికి ఎర్ర బస్సులో వస్తే మా ఇంటికి టీకి పిలిచి ఎర్ర బస్సును ఎక్కి ప్రయాణం చేసే కండక్టర్ గారిని ఈరోజు ఎర్ర కారులో తిరగడానికి వెస్టేజ్ ప్లాన్ చెప్పానండి. మరి ప్లాన్ ఎలా ఎలా స్కెచ్ చేసాం? ఆ పక్క ఈ పక్క ఆ గేటు ఈ గేటు మూసేస్తే మీరు వెళ్తారా బయటికి? ఒక గేట్ ఎవరో నాగేంద్ర గారు, ఇంకో గేట్ ఎవరో, ఇంకెక్కడికి వెళ్తాడు మధ్యలో ఉండకుండా. దొరికేశాడా? ఎస్, దొరికేశాడండి. దొరికాడు కాబట్టే మీ అందరికీ దొరికాడండి. చూడండి ఫ్రెండ్స్, మరి మంచి పాజిటివ్ ఎనర్జీ అండి. 9 నెలల్లో అలాంటి సిచ్యువేషన్లో కూడా 9 నెలల్లో స్టార్ డైరెక్టర్ అండి ఫ్రెండ్స్. 9 నెలల్లో స్టార్ డైరెక్టర్ అయ్యారు. చక్కగా అంటాం కదా, మంచి మూమెంట్లో ఉన్నప్పుడు ఏమవుద్ది,
బ్రేక్ పడుద్ది. ఏ బ్రేక్ అది? నువ్వు నేను చేసేది ఏం లేదుగా, తలుపులు వేసుకుని లాను కూర్చున్నాం, బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ మేము చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ ఎనీ వన్, ఫస్ట్ డాక్టర్స్ కానివ్వండి, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నెక్స్ట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎనీ పర్సన్ ఏదైతే పబ్లిక్ రిలవెంట్ జాబ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పనిలో పాల్గొన్నారు, యాజ్ టీచర్స్ కూడా. సో అలాంటి పరిస్థితులు చూడండి, కోవిడ్లో కూడా నేను పని చేశాను అద్భుతంగా. ఒక సన్మానాన్ని అక్కడ మా రీజనల్ మేనేజర్ గారి ద్వారా నేను తీసుకోవడం జరిగింది, ది బెస్ట్ అవార్డు. కోవిడ్తో పోరాడడం జయించాం మనం, అర్థమైందండి. పోరాటం జయించినట్టు అవార్డు తీసుకున్నాం. దానికి కారణం కూడా ఉందండి. విషయం ఏంటంటే అప్పటికి నేను వెస్టేజ్ సప్లిమెంట్లో రోజుకి వాడేవాడిని. కోవిడ్ మన దగ్గరికి ఏం చేయాల వచ్చింది, హాయ్ అందుకని నేను బాయ్ చెప్పేదానికి. కోవిడ్ కూడా మన దగ్గరికి వచ్చింది, అది హాయ్ అంటే నేను బాయ్ అనేది వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే లోపల సప్లిమెంట్ ఉన్నాయి కాబట్టి. అదే మనం సపరత్తా కూర్చుంటే అది లోనికి వచ్చేసేది. గుర్తుపెట్టుకోండి, సప్లిమెంట్ని చప్పరచ్చండి. సప్లిమెంట్ని చప్పరిస్తే ఏదైనా సరే బాగా చెప్పచ్చు. చూడండి ఇక్కడ మరి నెక్స్ట్ ఎంకిపెల్లి సుబ్బిసాగు, ఎంతమంది తెలుసు? ఎంకిపెల్లి సుబ్బిసాగు వాస్తవా కాదా? చూడండి, కోవిడ్లో మరి నేను బిజినెస్ ఆపేశాను. వాస్తవానికి ఆపడానికి కారణం ఏంటి? ఎవరన్నా గొమ్మన గడుగు పెట్టేస్తే కదా. మాకు ఇంకా ఎక్కువ సార్, నేను డోస్ వేయించుకున్నాక, నేను సెకండ్ డోస్ వేయించుకున్నాక, ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ అయిపోయింది. కోవిడ్ దాన్ని ఏమంటా అండి, కోవిడ్ దాని ఆ వైరస్ చచ్చిపోయింది, కానీ డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఇంకా ఒకటో డోస్ అయినా రెండో డోస్ అయినా చిన్నం రాలేదు. ఇక నాకు కూడా వాడు చూసి ఆటోమేటిక్గా సర్లే అనుకున్నాను. ఆ సందర్భంలో ఇక నా ఉద్యోగాన్ని నేను చేసుకుందామని ఇందా మేడం గారు చెప్పారు. అలా ఏంటంటే కిందకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే ముందుకు వస్తున్నా లేదా? ఎస్, అలాంటిది ప్రయాణం నా జీవితం కూడా ఫ్రెండ్స్. అలాంటి సందర్భంలో నేను కూడా, అంటే ఒక సక్సెస్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే రకరకాలుగా మన డౌన్ ఫాల్ అవటానికి మన చుట్టూ కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు డౌన్ ఫాల్ అవటం మానవ సహజం. కానీ చూడండి, ఇది మంచి అసోసియేషన్ అండి. ఒక మంచి అప్లనే కాదు, నాకు ఒక మంచి డౌన్ అని ఉన్నాడు మిస్టర్ కృష్ణ గారు, మంచి మిత్రుడు. ఆయన ప్రతిరోజు కూడా సక్సెస్ అయ్యి ఏం చెప్పాడు ప్రతిరోజు? గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లైన్ కృష్ణ సార్. నేనేడా అప్లైన్ రా బాబు, నేనేమో ఉద్యోగం చేసుకుంటే మైండ్ అంటే ఒక సర్వీస్. ఆయన గోల్డ్ లెటర్ అయ్యే వరకు కూడా నేను ప్రతిరోజు కూడా ఆయనకి సర్వీసు, ప్రతి వారం సర్వీసు చేస్తూ డెవలప్ అయిన తర్వాత నేను ఆలోచించాను, ఎస్ ఫోన్లో కారు కొన్నాడుగా, హ్యాపీ, నన్ను తిట్టుకోలేదు, లేనిపోయింది, మంచి బిజినెస్ నెట్టేసాడని ఫీల్ అవుతాడేమో అనుకున్నా. కానీ చక్కగా ఎత్త చూడండి, చక్కగా నవ్వుతా, ఫోటో నాకు పెట్టలా. నేను ఆల్రెడీ బిజినెస్ చేయట్లేదు, అప్పుడు డ్యూటీ చేసుకుంటా హ్యాపీగా పడుకుంటున్నాను అనమాట. ఈ ఫోటో ఎవరికి పెట్టాడండి? మంట అక్కడ స్టార్ట్ అయ్యింది. అందుకే ఇంటి పెళ్ళి సుబ్బిసావు. ఆయన పెళ్లి చేసుకుని ఆవిడికి కేరిస్తే మాకు పెట్టడం ఎందుకండి? ఆవిడ ఏం చేసింది ఇంట్లోకి వచ్చి? నువ్వు నేర్పిన కృష్ణ గారే కదా, నువ్వేగా జాయిన్ చేసింది, ఉద్యోగం చేస్తున్నాడు, ఆవిడకి కార్యక్రమం ఇచ్చాడు. నువ్వేంటి? ఇక మా అబ్బాయి కూడా ఒకటే అన్నాడు, డాడీ స్టార్ట్ చేయడం ఆరంభ స్వరత్వం, తర్వాత ఏముంది టైర్ పంచినట్టే అన్నా సరికి నాకు ఎక్కడో కాలిందండి. మా ఆవిడనప్పుడు కాదు, మా అబ్బాయినప్పుడు ఎక్కడో కాలింది. అప్పుడే అనుకున్నాను అది నిజంగా వారి బర్త్డే గిఫ్ట్ అయితే. అదే రోజు నేను జూలై కరెక్ట్గా 2022 జూలై 3 మా మిస్సెస్కి ప్రామిస్ చేశాను, నెక్స్ట్ మన పెళ్లి రోజుకి, వాళ్ళ పెళ్లి రోజు ఏదైతే గిఫ్ట్ ఇచ్చాడో నేను ది బెస్ట్ కార్ నీకు ఇవ్వబోతున్నానని చెప్పాను ఫ్రెండ్స్. మరి సంవత్సర కాలంలోనే మరి ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, నేను కూడా కోవిడ్లో స్టార్ట్ చేశాను. కోవిడ్లోనే మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక కృష్ణ గారి బ్రాంజ్ చేయటం వచ్చు కదా నాకు, ఇంకొక 6 కృష్ణ గారిని తయారు చేస్తాను. చూడండి, కొండలు చేసే వ్యక్తికి జారి పడిపోతే ఒక కొండ తయారు చేస్తాను లేదా? అదే కొనుక్కునేవాడికి బాధ, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. తయారు చేసేవాడికి నా బాధ. ఎస్, ఐఆమ్ లీడర్, నేను చేయగలను. ఒక వ్యక్తిని తయారు చేశాను, కొన్ని వందల మంది సత్తా నాలో ఉంది. కాబట్టి నేను పని ప్రారంభించాను ఫ్రెండ్స్. ఆ రోజున చూడండి, కోవిడ్లో స్టార్ట్ చేశా. ఇక నేను ప్రయాణం ప్రారంభించాను. ఎప్పుడు లెర్నింగ్. ఇదే క్యాంపులో ఫైర్ క్యాంప్ జరుగుతుంది చక్కగా. చూడండి, ఆ రోజున వెంటనే ఇంకో ఛానల్ వచ్చేసింది. ఎవరో దేవి చిట్టిబాబు గారు, ఇంకొక ఫ్రెండ్ వచ్చింది. చక్కగా అలాగే స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసిన గిఫ్ట్ 5 లక్షల కారు బాగుందా, 10 లక్షల కారు బాగుందా? చూడండి, 17 సంవత్సరాలు మేము ఉద్యోగం చేస్తూ 5 లక్షల కారు తీసుకోగలిగితే, కేవలం వెస్టేజ్లో ఒక్క నిర్ణయం తీసుకున్న తర్వాత 15 నెలల్లో 18 లక్షల హోండా సిటీ కార్ తీయగలిగాను.
దిస్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. సో ఇలా నేను నా ప్రారంభించాను. ఓకే, వెరీ గుడ్. చూడండి, ఇన్కమ్ ఆల్రెడీ చూసాం. హైయెస్ట్ ఇన్కమ్ ఈ రోజున 2,22,455. ఇది టెస్ట్ అని చెప్పాను, 5తోనే రాలేదు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎస్, ఈ బిజినెస్లో మనం ఎలాగైనా వస్తాం, ఎలాగైనా జాయిన్ అవుతాం, ఎలాగైనా చేస్తాం, ఎలాగైనా బ్రాంజ్ అవుతాం. బట్ ఈ బిజినెస్కి కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ద్వారా ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. సో అవి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం స్కిల్స్ కావాలి? మనకున్న స్కిల్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కావాల్సిన స్కిల్స్ కావాలి. సెల్లింగ్ స్కిల్, స్పాన్సరింగ్ స్కిల్, ఆర్గనైజ్ స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ మోటివేషన్ స్కిల్. ఈ స్కిల్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రోడక్ట్ విన్నాం కదా, బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయా? ఎస్, ప్రోడక్ట్లో దమ్ము ఉంది. మరి ఆపర్చునిటీ, సక్సెస్ విన్నాం కదా, డబ్బులు చూసాం కదా, ఈజీగా మరి దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, సొల్యూషన్. ఈ రోజున 80% ఆఫ్ పీపుల్ సొల్యూషన్ కోసం సొసైటీలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఇది మన యాటిట్యూడ్తో చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక పార్ట్ టైంలో ఒక జాబ్ చేస్తూ నెలకి వాళ్ళ కంపెనీలో ప్రైవేట్గా జాబ్ చేస్తూ అన్సాటిస్ఫైడ్గా ఉంటే దీని అవకాశం. ఏ వ్యక్తికి అవకాశం అండి ఇది? అతను సాటిస్ఫాక్షన్గా లేడు తన జీతంతో, ప్రైవేట్ జాబ్ తోటి. ఆయనకి అవకాశం ఇచ్చింది 2 రోజుల్లో ఫాస్ట్ 8% ఈ మన మధ్య కూడా ఈ రోజున. ఈరోజు మీటింగ్ కూడా రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరికి ఇవ్వాలి అవకాశం? అవకాశం ఎదురు చూసేవాళ్ళు. నాకు రావట్లేదు, జాయిన్ అవ్వడం కోసం. ఎవరి కోసం అంటే, ఎవరైతే అవకాశం ఎదురు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి అవకాశాన్ని. ఇది స్కిల్ అండి, కరెక్ట్గా కనెక్ట్ అవుతాడు. నెక్స్ట్, ప్రజెంటేషన్ స్కిల్. ఏం చెప్పాలి? ఎఫెక్టివ్, విత్ కాన్ఫిడెన్స్, నాలెడ్జబుల్. ఇది చాలా కీలకమండి. మీరు ఏం చెప్పారనే దానికన్నా మీరు ఎలా చెప్పారనేది ఇంపార్టెంట్. మీరు ఎలా చెప్పారు అన్న దానికన్నా మీరు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పారన్నదే నిజం. ఎందుకంటే వెస్టేజ్లో అబద్ధాలు చెప్పక్కర్లా. వాస్తవం చెప్పేవాడు కాన్ఫిడెన్స్గా మాట్లాడతాడు, ఐ టు ఐ కాంటాక్ట్ చూసి మాట్లాడతాడు, అవునా కదా? ఎస్. మరి చూడండి, మనం ఎఫెక్ట్గా ప్లాన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా క్లోజింగ్ అవుతుంది. ఎస్, కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటండి? నేను చెప్పేది మీకు అర్థం కావాలి, మీరు చెప్పింది నేను అర్థం చేసుకోవాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, మ్యాథ్స్ బాగా చేస్తాను, లెక్కలు బాగా చేస్తాను, దట్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్, దట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. బట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ నాకు అర్థం అవ్వాలి కదా, నేను చెప్పిన ప్లాన్ మీకు అర్థమైతే కదా. సో కాబట్టి అది కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. ఇది ఉన్నప్పుడు ఎదట వ్యక్తి ఎలాంటి వాడైనా స్పాన్సర్ చేయొచ్చు. స్టూడెంట్, ఒక స్టేషన్ హౌస్ ఎస్ఐ గారిని ఈ కమ్యూనికేషన్ స్కిల్ ద్వారానే 18,500 విలువ చేసేటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ని 5 నిమిషాలు మాట్లాడి పర్చేజ్ చేయించారు. సో అందుకే అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ కామన్ సెన్స్ బిజినెస్. ఏంటంటే, దిస్ ఈజ్ కామన్ సెన్స్ బిజినెస్, నాట్ కాంప్లికేటెడ్ బిజినెస్. ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మై గ్రేట్ నాగేంద్ర సార్ ద్వారా, రాజేష్ సార్ ద్వారా ఈ పవర్ అకాడమీలో నేను స్కిల్స్ని డెవలప్ చేసుకోవటమే దీనికి ప్రధాన కారణం. ఈ సక్సెస్ కారణం నా ఫైర్ ఒకటే కాదు, ఆ ఫైర్కి ఏం కావాలండి? ఇక్కడ ఎడ్యుకేషన్ కావాలి. ఈ సిస్టమ్ ద్వారా మనం తీసుకుని సక్సెస్ అయ్యాను. చూడండి, ఇప్పుడు నా టైం నా చేతిలో ఉంది. మా తల్లి గారు హ్యాపీ మదర్స్ డే నాడు చూడండి, మా భార్యతో వాడు మా మనం మరి పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా? మా అబ్బాయి బర్త్డే. ఇప్పుడు టైం ఎక్కడ ఉంది? ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నా. ఇప్పుడు నా టైం నాచి. సూపర్ హీరోస్ని చూసారా? పవర్ అకాడమీ సూపర్ హీరోస్ అండి వాళ్ళు. ఇది రాజే బుల్లెట్. చూడండి ఫ్రెండ్స్, 20 సంవత్సరాల క్రితం ఇలా ఫోటో దిగుదాం అనుకున్నా, కుదరలేదు ఉద్యోగంలో. ఇప్పుడు ఫ్రీ అయ్యి కాబట్టి ఎలా పడితే అలా ఫోటో దిగుతున్నా. చూడండి, బాగుందా లేదా? 20 సంవత్సరాల క్రితం ఎంగగా ఉన్నాను, ఇప్పుడు ఎంగగా ఉన్నానా? టైం ఫ్రీడమ్ ఉంటే సక్సెస్ ఉంటుంది, సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా నాకన్నా గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ